పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నాయకులు బాబురావు గారు విజయవాడ నుంచి జూమ్ లైన్లో ఉన్నారు. బాబురావు గారు, మీరు కేరళ రిజల్ట్స్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? దేశంలో కమ్యూనిస్ట్ కాలం ముగిసిపోతుంది ఏమని అనిపిస్తుందా? కాబట్టి ఎగ్జిట్ పోల్సే 100% కరెక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. కేరళలో అన్ని సర్వేలు గతంలో కానీ ఇవాళ కానీ తెలియజేస్తున్నవి ప్రభుత్వం మీద, ఎల్డీఎఫ్ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద 50% కంటే పైన సంతృప్తిగా ఉన్నారు అనేటువంటి సర్వేలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఎల్డీఎఫ్ మూడోసారి కూడా వస్తుంది అనేటువంటి నమ్మకం అయితే ఉంది. కానీ అదే సందర్భంలో ఖచ్చితంగా మీరు అన్నట్టు కేరళలో గెలుపులు ఓటములు అసలు ఒక్కసారి ఒక పార్టీ ఒక ఫ్రంట్ రెండోసారి గెలవటమే కష్టం. కానీ అటువంటిది రెండోసారి గెలిచి మూడోసారి కూడా గెలవడానికి సిద్ధంగా ఉండటం అనేది కేరళ రాజకీయాల్లో సాధారణ విషయం కాదు. రెండోది ఎన్నికల్లో గెలుపులను బట్టే కమ్యూనిస్టులు అంతం అయిపోవటం, అంటే క్రమంగా కమ్యూనిస్ట్ పాలన రాష్ట్రాలు క్రమంగా అధికారాన్ని కోల్పోతూ వస్తున్న పరిణామాన్ని ఎలా చూడొచ్చు? అంటే అనేక పరిణామాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల యొక్క తీరు చాలా మార్పులు వచ్చేస్తున్నాయి. అది మీ అందరికీ తెలిసిందే. ఒకవైపున ధన ప్రభావం, ఇంకో వైపున యంత్రాంగాన్ని వాడుకోవటం. ఇటీవల కాలంలో మన దేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే అప్రకటితమైనటువంటి ఎమర్జెన్సీ, ఎన్నికల వ్యవస్థలన్నింటినీ కూడా అధికారంలో ఉన్న పార్టీలు ఏ రకంగా చేస్తాయో ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చూస్తున్నాం. ఎన్నికల కమిషన్ ఎలా పావుగా మారుతుందో చూస్తున్నాం. ఇవన్నిటి బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నప్పుడు ప్రపంచ రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో ఈ ఎన్నికల సిస్టమ్స్లో చాలా మార్పులు వచ్చినాయి. భారతదేశంలో కూడా ఉన్న సిస్టమ్ ఏంటంటే ఎన్నికల ప్రక్రియ సాగుతూ ఉంది, కానీ ప్రజాస్వామ్యం మాత్రం నాశనం అవుతూ ఉంది. కాబట్టి ఈ ఎన్నికల వ్యవస్థలోనూ ఎన్నికల సిస్టంలోనూ చాలా పరిమితులు ఉన్నాయి. అయినా దానికి లోబడి కూడా కమ్యూనిస్టులుగా, అభ్యుదయవాదులుగా, వామపక్షాలుగా, అలాగే ధన రాజకీయాలకు దూరంగా ఉండి అవినీతికి రహితంగా ఉండేటువంటి పార్టీలు ఒక ఎదురెదాల్సిన పరిస్థితే. కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అటు ఎన్నికల్లో ఫలితాలు అటు ఎటు మార్పులు జరిగినా అనేక రాష్ట్రాల్లో, బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఖచ్చితంగా వామపక్షాలు, కమ్యూనిస్టుల యొక్క అవసరం, ప్రభావం మాత్రం దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు. కానీ ఎల్డీఎఫ్ దగ్గరకు వస్తే కేరళకు వస్తే విజయన్ ప్రభుత్వం పైన యువత కొంత అసంతృప్తిగా కనిపిస్తుంది. అట్లాగే కొంత బీజేపీ ప్రభుత్వానికి విజయన్ దగ్గరగా ఉన్నాడు, బీజేపీకి కేంద్రంలో. ఇటువంటి అంశాలు తీవ్రంగా ప్రభావితం చేశాయని అక్కడ గ్రౌండ్ లెవెల్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందనుకుంటున్నారా? ఖచ్చితంగా కేరళలో రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే పోలరైజ్ అయి ఉంటాయి. ఏ ఫ్రంట్ గెలిచినా 2%, 3%. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, మతాలు, కులాలు, పార్టీలు, ఒక సంక్లిష్ట రాజకీయ పరిస్థితి కేరళలో ఎప్పుడూ ఉంటుంది. అయినా సరే 1957లో తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం అక్కడ ఏర్పడింది ఈఎంఎస్ నమూద్రిపాద నాయకత్వంలో. అప్పటి నుండి ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి, గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ కమ్యూనిస్టు ఉద్యమం, సిపిఎం అక్కడ బలోపేతం పార్టీగా, అధికార పార్టీగా ఉన్నప్పుడు ఉంది, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా ఉంది. కొన్ని సెక్షన్స్లో ఉండేటువంటి అసంతృప్తిని గమనించాం, వాటిని సరిదిద్దుకోవడానికి ముందుగానే చర్యలు తీసుకున్నాం. పార్లమెంట్ ఎన్నికల లాంటి సందర్భాల్లో, లోకల్ బాడీ ఎలక్షన్స్లో మేము ఆశించిన ఫలితాలు రాలేదు. అందుకని ఆ ఫలితాల నుంచి కూడా గుండెపాఠాలు నేర్చుకుని అనేక మార్పులు చేసుకున్నాం. అది కోవిడ్ సమయంలో కావచ్చు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సందర్భాల్లో కావచ్చు, అది ఆ రాష్ట్ర ప్రజలనే కాదు దేశంలోనూ ప్రపంచంలో అందరి ఆదరాభిమానాలని, మన్నలను కూడా పొందింది కేరళలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం. కాబట్టి లోపాలు లేవని చెప్పం, కానీ ఉన్న పరిమితుల్లో కేంద్ర ప్రభుత్వమేనూ నిధులు ఇవ్వదు, వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటారు. రకరకాలుగా గవర్నర్ పేరుతో ఇబ్బందులు పెట్టారు, నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. అయినప్పటికీ కూడా ఉన్న పరిమితుల్లో సంక్షేమ పథకాల్ని చాలా ఉన్నత స్థాయిగా అక్కడ తీసుకెళ్ళటం, రెండో వైపున ఉపాధి కల్పనకి, అలాగే అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళకి గృహ నిర్మాణం లాంటి ఇవన్నీ కూడా అంటే సంక్షేమ పథకాలపైన ఇంత దృష్టి పెట్టినప్పుడు, సంక్షేమ పథకాలని ప్రజలకి నిజాయితీగా చేరవేసినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత కనిపించడానికి కారణం ఏమనుకుంటున్నారు? ప్రభుత్వ వ్యతిరేకత ఉందని మీరు అంటున్నారు, కానీ ప్రభుత్వ వ్యతిరేకత కంటే సానుకూలంగా ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందన్నాం.
మరి మా దృష్టిలో అనేక సర్వేలు చూస్తే ఓకే. ప్రభుత్వం మీద 55 నుండి 60%. రెండోది ముఖ్యమంత్రిగా ఎవరుండాలని కోరుకుంటే విజయన్ గారి మీద అనేక సర్వేలు తెలియజేసినాయి. కాబట్టి మీరు 100% సానుకూలంగా ఉన్నారని ఎక్కడా ఉండదు. ఖచ్చితంగా కొన్ని వర్గాల్లో అసంతృప్తో ఇబ్బందులు ఉంటాయి. రెండోది అక్కడ పార్టీలుగా పాలరైజ్ అయి ఉన్నారు. ఎప్పుడు 30-40% ఓటింగు అటు యూడిఎఫ్ కానివ్వండి, యూడిఎఫ్ పార్టీల వైపు కానీ జనం గత ఎన్నికల్లో కూడా ఉన్నారు. అందుకని రాజకీయపరమైన కారణాలు ఉంటాయి. రెండోది ప్రభుత్వ పనితీరు మీద ఉండే కారణాలు ఉంటాయి. దేశ రాజకీయాల యొక్క ప్రభావం ఉంటుంది. మరి ఇవన్నీ ఉన్నాయి. బీజేపీ అనేక సార్లు నుంచి ప్రయత్నం చేస్తా ఉంది. కిందటి అసెంబ్లీలో స్థానం ఇవ్వాల, మొన్న ఒక పార్లమెంటు స్థానం గెలిచారు, ఇవాళ కాదు. మరి అధికారాన్ని వాడుకొని చాలా ప్రయత్నాలు చేసిన బీజేపీ అక్కడ ముందుకు సాగలేకపోతా ఉంది. అందుకనే ఇటువంటి స్థితిలో తప్పనిసరిగా సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయని ఇప్పుడు కూడా మేము ఆశిస్తాం. బాబురావు గారు ఒకసారి బెంగాల్ వెళ్దాం. పశ్చిమ బెంగాల్ వెళ్తే పశ్చిమ బెంగాల్లో చాలా తగ్గపారుగా కనిపిస్తోంది. పోలింగ్ పర్సంటేజ్ కూడా చాలా స్పష్టంగా చాలా 90% దాటింది ఇవాళ కూడా. అండ్ సెకండ్ ఫేజ్లో కూడా 90% దాదాపు దాటినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది? బెంగాల్లో ఏం జరుగుతుంది అనిపిస్తుంది? బెంగాల్లో బీజేపీ ఖచ్చితంగా ఓడిపోతుంది. గతంలో అనేక సార్లు బీజేపీని అక్కడ ఉన్న ప్రజలు ఓడించారు. అక్కడ ఉన్నటువంటి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ పార్టీనే కాకుండా ఎన్నికల కమిషన్ కూడా పావుగా వాడుకుని ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో లక్షల ఓట్లు తొలగించారు. అలాగే అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు. ఇంకొక వైపు నిజంగా చెప్పాలంటే తృణమూల్ కాంగ్రెస్ కూడా ఆ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక చర్యలను అవలంబిస్తూ ఉంది. కాబట్టి మా పార్టీగా అక్కడ దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రధాన ప్రమాదంగా ఉన్న బీజేపీని ఓడించని పిలిపించాం. రాష్ట్రానికి టీఎంసీ ప్రత్యామ్నాయం కాదు. కాబట్టే వామపక్షాలని మళ్ళీ 35 ఏళ్ల పాటు అక్కడ పరిపాలన చేసి మంచి పరిపాలన అందించాం. కొన్ని లోపాలు, కొన్ని పరిణామాల వల్ల ఓడిపోయినా మళ్ళీ ఈ రెండు పార్టీలు కాదు వామపక్షాలే మార్గం అనే పద్ధతిలో మా క్యాంపెయిన్ చేశాం. ప్రజలు తప్పనిసరిగా వామపక్షాల ప్రాధాన్యతను గుర్తిస్తారని, కొన్ని ఫలితాలు వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బీజేపీ అయితే అక్కడ గెలిచేటువంటి అవకాశం మాత్రం తక్కువగానే ఉంటుంది. బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది, అయినా ప్రజలు మాత్రం అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో బీజేపీని ఓడిస్తారన్నటువంటి నమ్మకం మాకుంది. మీరేమనుకుంటారు అంటే బెంగాల్లో కమ్యూనిస్టులకి మళ్ళీ తిరిగి అధికారం వస్తుందని ఆశిస్తున్నారా? ఉందా అటువంటి సిచ్యువేషన్? గతం మీద మా మెరుగైన ఫలితాలు వస్తాయని మాత్రం మేము అంచనా వేస్తున్నాం. అధికారంలోకి వస్తాము అనేటువంటి దీంట్లో మేము ఇప్పుడు ఆ పద్ధతిలో కేరళలాగా అక్కడ చెప్పలేము. కానీ మేము దెబ్బతిన్న తర్వాత మళ్ళీ పుంజుకుంటున్నాం. ఆ పుంజుకునే క్రమంలో గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. ప్రజల నుంచి అటువంటి ఆదరణ లభిస్తూ ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కమ్యూనల్ గా ప్రజల్ని పోలరైజ్ చేస్తున్నారు. అలాగే అధికార దుర్వినియోగం అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నాయి. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో ఒక మూడవ శక్తిగా నిలబడి ప్రజల ముందుకు రావటం, క్యాంపెయిన్ చేయటం, ప్రజల మన్ననలు పొందటం, కొన్ని ఓట్ల రూపంలో మరలచ్చు మరలకపోవచ్చు, కానీ ఖచ్చితంగా గతం మీద వామపక్షాల యొక్క మెరుగైనటువంటి స్థితిలో ఉంటాయన్నటువంటి అంచనా అయితే మేము వేస్తున్నాం. సార్, పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ ఎలా చూస్తున్నారు మీరు? అంటే పెరుగుదలకి కారణం ఏంటంటే రెండు రకాలుగా, ఓటర్లు ఎక్కువ మంది రావటం ఒక కారణం. రెండవది ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ పేరుతో చాలా ఓట్లు కూడా తొలగించినప్పుడు పోలరైజ్ అయినటువంటి ఓట్లే ఎక్కువగా ఉంటాయి. రెండవది అక్కడ అక్రమాలకు కూడా పాల్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది బీజేపీ ఎలా చేసింది, టీఎంసీ ఎలా చేసింది, ఎన్నికల అక్రమాలు వాటి యొక్క ప్రభావం కూడా పోలింగ్ లో ఉండొచ్చు. రెండోది పోలరైజేషన్ పెరిగిన తర్వాత అటు మతం పేరుతో పోలరైజేషన్, పార్టీల పరంగా పోలరైజేషన్ పెరిగిన తర్వాత సాధారణ ఓటర్లు కూడా అధికంగానే పోలరైజ్ అయినప్పుడు ఓటింగ్ పెరగటం జరుగుతుంది. ఓటింగ్ పెరుగుదల అనేది ఖచ్చితంగా అది బీజేపీకి వ్యతిరేకంగా ఉంటుంది అనేటువంటి అంచనానే కనపడతాం.